దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన బహు విలువైన సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవునికే చెల్లును గాక. ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి విశేషమైన నామమున, పరిశుద్ధమైన నామమున, శక్తివంతమైన నామమున నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేక శుభములు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ దినాన ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. వాక్య నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం పునరుద్ధాన దినం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు వందనాలైనా స్తోత్రమైనా. ఇదిగో నా ప్రభా, ఈ దినం నాయన మీ సావుకులు నాయన మరి మీరు నిలువ పెట్టుకొని నాయన మా అందరితో మాట్లాడాలి నాయన. మాకు ఏ వాక్యం కావాలో మీకు తెలుసు నా ప్రభా. హృదయ అంతరంగాలు ఎరిగిన పరిశుద్ధులు నాయన, మీరే మాతో మాట్లాడమని, మా అక్కర్ల అవసరతలు తీర్చమని, ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ఈ దినము పరిశుద్ధ దినమున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట, వాక్యపు వర్తమానము, జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుని చేతిలో మనం ఉన్నాం. ప్రియులారా, ఏ కారణమును బట్టి అయినా నీ జీవితం అనే కొండవలే విరిగిపోయిందా? ఏ కారణమును బట్టి అయినా ఇదిగో నీకున్నటువంటి ఆలోచనలు, తలంపులు కొండవలే పగిలిపోయినాయా? కానీ జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు సంరక్షించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఇశ్రాయేలు పశ్చాత్తాపంలో దేవుని వైపు తిరిగితే ఆయన కుమ్మరి వలె పాడైన వారి జీవితములు బాగు చేయుదురని వాగ్దానం చేస్తూ ఈ ఇర్మియా గ్రంథము 18వ వచనము 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు తెలియపరుస్తూ ఉంటున్నారండి. ప్రియులారా, మనము దేవుడి చేతిలో ఉంటే జరుగు కార్యములు ఏమన్నది కొన్ని మాటలుగా, ఒక 3 మాటలుగా మనం చూడగలిగితే, మొదటి మాట, మనకు నిత్యము సుఖములు కలుగుతాయి. మొదటి మాట, మనకు నిత్యము సుఖములు కలుగుతాయి. అంటే నిత్యము దేవుడు మనల్ని బలపరుస్తాడు. చూద్దామంటే కీర్తనలు 16వ కీర్తన, ఇందాక మనం వాక్య ధ్యానం చేసినటువంటి కీర్తన 11వ వచనం చదువుతారా? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు అంటే ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు ఏది శ్రేష్టమైన మార్గము, ఏది దైవ సంబంధమైన మార్గము, ఏది లోక సంబంధమైన మార్గం అన్నది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడండి. ఇదిగో జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఆ మంటికి విలువ ఉండదు. ఆ మంటిని ఆ కుమ్మరి తీసుకొని తనకిష్టమైన రీతిగా ఎలా అయితే మలుస్తాడో, మన తండ్రి అయిన మన దేవుడు ఆదిలో మనం చూడగలిగితే
తను ఈ ప్రపంచాన్ని శాసించడానికి, ఈ ప్రపంచంలో సంచరించడానికి, ఈ ప్రపంచంలో నివసించడానికి, నాతో పాటు మనుషులను నిర్మించాలనే ఆశ, ఆలోచన, ఆ ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడండి. మొట్టమొదటిగా మనం చూడగలిగితే మనిషికి ఏది కావాలో సమస్తము దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టించాడు. ఆకాశము కలుగును కాకంటే ఆకాశము కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సముద్రము కలుగును కాకంటే సముద్రము కలిగింది, ఆకాశ పక్షులు కలుగును కాకంటే కలిగినాయి, భూజంతువులు కలుగును కాకంటే కలిగినాయి. సమస్తాన్ని తన నోటి మాట ద్వారా ముట్టకుండా నోటి మాట ద్వారా సృష్టించిన దేవుడు చేసిన కార్యం ఏంటంటే మనిషిని తన పోలికను చొప్పున నిర్మించాడండి. హల్లెలూయా. ఒక మట్టిని తీసుకొని తన పోలిక చొప్పున నిర్మించాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషిగా ఉన్నటువంటి నీకు దేవుడు ఇచ్చినటువంటి స్థానం ఎలాంటిదంటే నిన్ను తన పోలిక చొప్పున మలుచుకున్నాడండి. హల్లెలూయా. తన నోటి మాట ద్వారా సమస్తము, జంతువులు సమస్తము, ఆకాశ పక్షులు సమస్తము దేవుడికి అంటే మనకు కావాల్సిన సమస్తము ముట్టకుండా, టచ్ చేయకుండా చేశాడు. కానీ మనిషిని మాత్రమే మన్ను తీసుకొని ఆయన నిర్మించినట్లుగా ఆది కాండంలో మనం చూడగలమండి. ఎందుకు మనిషిని నిర్మించాడంటే ఆయనతో మనం సహవాసం చేయాలని. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ప్రభువును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ కొనియాలని ఆశ దేవుడు కలిగి ఉన్నాడండి. మన్ను నిర్మించి మనందరికీ తెలుసు, మన్నుని ఆయన పోలిక చొప్పున నిర్మించి ఆ యొక్క మన్ను నాసికారంధ్రంలో దేవుడు జీవ వాయువును ఓదగా నరుడు జీవాత్మ అయినని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తూ ఉందండి. అందుకని ప్రియులగా మనము మన వారము కాదు, మనమందరము దేవుని వారమై ఉన్నాము. ఆయన సృష్టించాడు. ఆయన మనకి ఈ యొక్క లోకములో ఈ జీవితాన్ని దేవుడే మనకి దయచేశాడండి. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉండాలి, దేవుని యొక్క కృపలో మాత్రమే ఉండాలి, దేవుని యొక్క కాపుదలలో మాత్రమే ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి విషయంలోనే మనం ఆసక్తిని కలిగి ఉండటానికి ఆలోచన కలిగి ఉండాలి. గడిచిన వారు నేను మాట్లాడి ఉన్నాను, నీతిమంతుల ఆశ. దేవునికి ఇష్టమైన బిడ్డల యొక్క ఆశ ఏమై ఉంటుందంటే దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటారు, ప్రార్థన జీవితం కలిగి ఉంటారు, పరిచర్యలో సహవాసంలో దేవుని కొరకు ఆశ కలిగి జీవించేవారుగా ఉంటారండి. నేను అంటున్నాను ప్రియులారా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని చేతిలో ఉంటే మనకు నిత్యము సుఖములు దేవుడు దయచేస్తాడంటే దాని అర్థము నీకు నిత్యము ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు దయచేస్తాడండి. అందుకని జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో మనం ఉన్నంతసేపు ఆనందము, సంతోషము, దేవుడి నామాన్ని మహిమపరిచే విషయంలో, ప్రార్థించే విషయంలో, కొనియాడే విషయంలో, ఆరాధించే విషయంలో, సమస్త విషయాల్లో ఆనందంతో కూడిన, సంతోషంతో కూడిన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలండి. మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడే మనకి ఏ అయితే అసభ్యకరంగా ఉన్నాయి అంటే ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి రావాలి. గడిచిన దినాలు కూడా తెలియపరిచారు, మనకు ఫోన్ ఆటంకంగా ఉంటుందంటే తప్పకుండా ఆటంకంగా ఉంటుంది అన్నా కదా. ఇంకా శ్రేష్టమైన మాటలు దేవుడు ప్రేరేపించి చెప్పిన మాటలు, మనం ఫాస్టింగ్ ఎలా చేస్తున్నామో ఫోన్ ఫాస్టింగ్ కూడా చేసే వాళ్ళకి ఉండాలండి. ఈ మధ్యకాలం మనం నిద్ర లేకుండా మనకి ఏది కావాలి? ఫోను కావాలి. అదేందో ఫోన్లోనే చక్కగా కెమెరా ఆన్ చేసుకొని ఆ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని రాత్రికి ఇప్పుడు గట్టుందా మొబైల్ చూసుకుంటారు లేదా? అర్థం వాళ్ళు ఎదగాలంటే లేట్ అయిందిగా. అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవునికి మనకి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దానిని మనం వీలైనంత వరకు పక్కన పెట్టేవారుగా ఉండాలండి. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడే దేవుని సన్నిధిలో ఒక సంపూర్ణమైనటువంటి సంతోషం పొందుకునేటువంటి ఆ భక్తి కలిగి ప్రభు సన్నిధికి మనం రావాలి. అదే రీతిగా ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలగాలి కనుక ఆయన చేతిలో జీవించే అనుభవం మనం కలిగి ఉండాలండి. అందుకని మొదటి మాట, మనము దేవుని చేతిలో ఉంటే కార్యం లేవనగా మనము నిత్యము సంతోషము పొందుకుంటామని. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. అందుకని పరిశుద్ధాత్ముడి దేవుడు తెలియపరిచిన మాట, ఆయన సన్నిధిలో మనం ఒక్క దినం గడిపితే 1000 దినముల ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా. అదే మనం ఆయన సన్నిధిలో 1000 దినాలు గడిగితే అనేకమైన దినములు, 1000 దినములు అనేకమైన దినములు
1,00,000 దినములు దేవుడు సంతోషాన్నిచ్చే ఆ గొప్ప తరుణాన్ని మనం పొందుకోగలం. అందుకని ప్రియులారా, జిగటి మన్న కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. మన దేవుడు సంరక్షించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు సరిచేయ దేవుడై ఉన్నాడు. మన దేవుడు బాగు చేయ దేవుడై ఉన్నాడు. మన దేవుడు కొన్ని సందర్భాల్లో నీ చెయ్యి నేను విడిచి పక్కకి వెళ్తానన్నప్పటికీ ఆయన చేతితో మనల్ని హత్తుకునేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. కనుక మొదటి మాట, మనము నిత్యము ప్రభు సన్నిధిలో నీరు కట్టి ఫలించే అనుభవం మనం కలిగి ఉండాలండి. ఆయన సన్నిధిలో మనము నిత్యము ప్రభువుని గణపరచగలిగితే, ఆయన సన్నిధిలో నిత్యము ప్రభువుని మనం వెదకగలిగితే, ఆయన సన్నిధిలో నిత్యము మన సృష్టికర్త మన దేవుని ఆరాధించగలిగితే, ఎవరు సమీపించని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు నీ పక్షాన గొప్ప కార్యములు జరిగిస్తానండి. హల్లెలూయా. రెండవ మాట, మనకు నిత్యము సమృద్ధి కలుగుతుంది. సమృద్ధి కలుగుతుంది. కీర్తనలు 104వ కీర్తన, కీర్తనలు 104వ కీర్తన 21వ వచనం చదువుతారా? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, మన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడి ద్వారా మనం పొందుకునేటువంటి ఆత్మీయ ఆహారము ఈ లోక సంబంధమైనటువంటి అపవాది మన నుంచి దూరపరచాలని ఆలోచన కలిగి ఉంటున్నాడండి. అయితే దేవుని చేతిలో మనం ఉండగలిగితే సమృద్ధి దేవుడు మనకి దయచేస్తాడండి. 128 కీర్తన మనందరికీ తెలుసు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదువు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలి వలె మొక్కల వలె నుంటారు. నీవు చేయనిదంతయు సఫలపరుస్తాడు దేవుడు వాగ్దానం ఇస్తుంది. ఒకసారి చూడండి అన్నమాట. కీర్తన 128 కీర్తన నేను చదువుతాను, గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మొదటి మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు? దేవుని చేతిలో నీవు ఉండి దేవుని నామాన్ని ప్రార్థిస్తూ, కొనియాడుతూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రప్రదంగా దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి జీవించినప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావండి. నీవు ధన్యుడిగా ఉంటావు, నీకు మేలు కలుగుతుంది. రెండవదిగా, నీ లోపించే నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలే వలె మొక్కల వలె ఉంటారు. రెండవ మాట అర్థం ఏంటంటే, నీకు ఏది కొదువ ఉండదు, ఏది కొరత ఉండదు. సమస్తము సమృద్ధిగా దేవుని చేతిలోనే ఉండవు కనుక దేవుడే సమస్తము సరిచేసి నిన్ను నడిపిస్తాడండి. దేవుడే సమస్తము నీకు ఆ సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. ఇక మూడవ మాట, ఇందులో ఉన్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. అంటే దేవుడు సీయోనులో నుండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి. కనుక ఆయన చేతిలో ఉండి ప్రభువుని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. మూడవదిగా, నాలుగవదిగా, నీ పిల్లలు నీవు చూసేదు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా. అంటే ఆయుష్ని దేవుడు దయచేస్తాడండి. కనుక దేవుని చేతిలో ఉండేటువంటి వారంగా మనం ఉన్నాం. దేవుని చేతిలో ఉండే వారంగా ఉన్నటువంటి మనము మన మాట ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. మన నడవడిక ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. మన ఆలోచన ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఆనాడు మనం చూడగలిగితే దేవుడు తన బిడ్డలైనటువంటి అమితముగా ప్రేమిస్తున్నటువంటి భక్తులతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు. అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడంటే, నా స్నేహితుడు అన్నాడండి. ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు అబ్రహాముని. మోషేతో దేవుడు ఏం మాట్లాడాడంటే, రెండవదిగా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడండి. నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా అన్నాడండి. కనుక ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది జ్ఞాపకము చేసుకోవాలి. మూడవదిగా, యోబుతో దేవుడు తెలియపరిచిన శ్రేష్టమైన మాట, భూలోకమందంతటను యోబు వంటి భక్తుడు లేడన్నాడు. అంటే ఈ ప్రపంచంలో మొత్తం కూడా యోబు వంటి భక్తుడు ఎవరు లేరు. ఇప్పుడు నేను అంటాను, అబ్రహాము వలె దేవునితో స్నేహం పొందేటువంటి ఆ అనుభూతిని నువ్వు కలిగి ఉంటున్నావు. రెండవదిగా, దేవుని యొక్క బిడల వలె మనము దేవుని చేతిలో నివసించేటువంటి అనుభవం కలిగి ఉంటున్నామా? రెండవదిగా, మోషే వలె
దేవునికి నమ్మకమైన జీవితం నీవు కలిగి ఉంటున్నావా? మూడవదిగా యోబు వలె. యోబు ఏం క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడు? ప్రప్రదంగా మొదట్లో చెప్పినటువంటి మాట చూడగలిగింది ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, మనందరూ తెలిసిన మాటే ఇది. దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎవరితో చెబుతున్నాడు? అపవాదితో చెబుతున్నటువంటి మాట. ఊసు దేశమందు యోబు అను ఒక మనుష్యుడును, అతడు యథార్థవంతులను న్యాయవంతులను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడండి. హల్లెలూయా. యోబు ఎలాంటి వాడు? మొదటిగా యథార్థవంతుడు, రెండవదిగా న్యాయవంతుడు, మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, నాలుగవదిగా చెడుతనాన్ని విసర్జించేశాడండి. కనుక ప్రియులారా, మనకు నిత్యము సమృద్ధిని దేవుడు దయచాలని ఆలోచన కలిగి ఉంటే ఈ మాటలు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. సింహం పిల్లలు వేట కొరకు గర్జించుతున్నవి. ఇదిగో ఎవరినెవరిని మింగుదామని అపవాది సింహం వలె ఎవరెవరిని మింగుదామని గర్జిస్తూ ఉన్నాడు. ఈనాడు కుటుంబాల పరంగా మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క కుటుంబాలుగా మన కుటుంబాలు వర్ధిల్లుతూ ఉన్నాయా? దేవుని చేత, దేవుని కృప చేత, దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలండి. ఇంకా ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే మనము నిత్యము దేవుని చేతిలో ఉన్నటువంటి మనము నిత్యము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరిచే వారుగా ఉండాలి. ఇంకా తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. ఇప్పుడు మనం అందరం కూడా సమృద్ధిగా ఆశీర్వాదకరంగా దేవుని యొక్క విశేషమైన కృపలో, దయలో, ప్రేమలో నిత్యము ఆశీర్వాదపు వారసులుగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటుంటే అపవాది ఏం చేస్తాడు తెలుసా? కుటుంబాల్లో గలిబిలి, మనసులో బాధ, కుటుంబాల్లో ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు అపవాది పెట్టడానికి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ నీవు లోకము చేతిలో కాదు, నా దేవుని చేతిలో ఉన్నామన్నది జ్ఞాపకము చేసుకొని ఎన్ని సమస్యలు లేకున్నప్పటికీ వీరికి నలిగిన మనసుతో ప్రభుని ప్రార్థించగలిగితే ప్రతి బంధకాలను నా ప్రభు తొలగించి ఆయన విశేషమైన కృపతో, ఆయన ఆత్మతో, ఆయన శక్తితో సమృద్ధి నీకు దేవుడు దయచేసి ఆయన చేతిలో నిత్యము ఆశీర్వదింపబడేటువంటి ఆ జీవితము పరిశుద్ధాత్ముడు మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. కనుక మనకు నిత్యము సమృద్ధి దేవుడు కలుగు చేస్తాడండి. ఆ సమృద్ధిని పొందుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఆ సమృద్ధిని పొందుకునేటువంటి వారసులుగా మనము తయారవ్వాలండి. ఇప్పుడు పెద్దగా ఉన్నటువంటి తల్లిదండ్రులు చిన్నగా ఉన్నటువంటి పిల్లల్ని మీరు ఎప్పుడైనా గమనించగలిగితే ఎదుగుతున్నటువంటి పిల్లల్ని వారి చేతితో పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఎందుకు చేతితో పట్టుకొని నడిపిస్తారంటే ఎక్కడ పడిపోతారో, ఎక్కడ ఏ ప్రమాదం వచ్చిందో, ఏ సమస్యలు వస్తాయని ఆలోచన కలిగి, ప్రేమ కలిగి వారిని నడిపిస్తూ ఉంటారు. అదే తండ్రి పిల్లవాడి చేయి విడిచిపెట్టాడు అనుకోండి, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? గాయాలు అవటం, కింద పడటం, తండ్రి ఒక దారి వెళ్తుంటే ఇంకొక దారి వెళ్ళే సందర్భాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క సందర్భం మనం ఎక్కువగా ఎక్కడ చూస్తూ ఉంటామంటే బాగా రద్దీగా ఉన్నటువంటి జనాల మధ్య మనం ఎలక్ట్ అయిపోతాం. ఎలక్ట్ అయిపోయి మన పిల్లల్ని వీలైతే చంకనెత్తుకుంటాం. ఇక చంకనెత్తుకునేటువంటి పరిస్థితులు తీసుకొని చేయి పట్టుకొని ఏలు పట్టుకొని నడిపించేటువంటి వారంగా ఉంటామండి. ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాల్సిందంటే దేవుని యొక్క చేతిలో మనం ఉన్నంతసేపు ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ నిందలు, ఏ అవమానాలు మన ధరించారు. ఎందుకంటే ఆయన దేవదూతల యొక్క కాపు మనకు ఉంటుంది. ఎప్పుడైతే దేవుని చేతి నుంచి వేరైపోతామో అపవాది నీవు దేవునికి దూరముగా ఉండటానికి, నిన్ను మింగటానికి, దేవుడిచ్చే జీవాహారము పొందకుండా నిన్ను లోక సంబంధమైన స్థితిలో పడవేయడానికి గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడండి. కనుక ప్రియులారా, మన దేవుడు సంరక్షించు దేవుడై ఉన్నాడు, పోషించు దేవుడై ఉన్నాడు, కాపాడువాడై ఉన్నాడు. ఆయన చేతిలో నిత్యము సంతోషము, ఆయన చేతిలో నిత్యము ఆనందము, ఆయన చేతిలో నిత్యము సంపూర్ణమైనటువంటి స్థితిలో నేను బలపరచాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. ఒకవేళ దేవుడి చేతిలో నీవు ఉంటే ఇంకా దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని మనకి దేవుడు దయచేస్తాడు. ఒకవేళ దేవుడి చేతిలో మనం లేకపోతే ఇక నుంచి అయినా దేవుడి చేతిలోకి వచ్చేటువంటి వారంగా మన దేవుడు మనల్ని నడిపించును గాక. మూడవదిగా చివరిగా మనం చూస్తే మనకు నిత్యము ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడి చేతిలో ఉన్నంతసేపు మనకి ఏ ఇబ్బందులు, ఏ శోధనలు, ఏ వేదనలు వచ్చినా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు కనుక దేవుడే నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయన కృప చేత, ఆయన శక్తి చేత నిన్ను నీకు ఉన్నటువంటి స్థితి నుంచి దేవుడు లేవనెత్తుతాడండి. మూడవ మాట చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం
19 వచ్చి చదువుతారా? పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రాంతంలోనికి ఆయన వెళ్ళి ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థతలు, ఆయన దగ్గరికి వెళ్తే అద్భుతాలు, ఆయన దగ్గరికి వెళ్తే సూచక్రియలు జరుగుతాయని ఆల్రెడీ దేశాలుగా వ్యాపిస్తూ గ్రామాలుగా వ్యాపిస్తూ ఉంది. ఆ సందర్భంలో దేవుని వాక్యం వినడానికి సిద్ధపాటు కలిగి అనేక మంది దేవుని వాక్యం వినడానికి తండోలుగా వెళ్ళి ఆయన వాక్యము బోధిస్తూ ఉంటే ఆ వాక్యం మీద దృష్టి ఉంచి ఆయన వాక్యాన్ని వింటూ ఉన్న సందర్భంలో జరిగినటువంటి కార్యం అండి. వారికి ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ జీవాహారాన్ని వారు పూజిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండలేము. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, పచ్చిక మీద కూర్చున్న జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించారండి. అక్కడ జరిగిన ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటంటే, దేవుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన చేతిలోకి రాగానే అవి ఆశీర్వదింపబడ్డాయి. అవి విరివిగా ఆయన చేతిలో మహిమతో దీవించబడి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా మార్చబడ్డాయండి. హల్లెలూయా. అంటే మనము కూడా దేవుని చేతిలోకి వస్తే మనము కూడా ఆశీర్వాదపు వారసులుగా మార్చబడతాం. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, మనము దేవుని చేతిలో ఉన్నామా, ఈ లోకము చేతిలో ఉన్నామా? మనము దేవుని కృపలో ఉన్నామా, ఈ లోకపు ఆలోచనలో ఉన్నామా? మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నామా, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఇష్టాలు, కోరికల్లో ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకని ప్రియులారా, దేవుడు నిత్యము కూడా మనల్ని సరిచేయాలని ఆలోచన కలిగి ఉంటాడండి. జిగటమన్నుగా ఉన్నటువంటి కొమ్మల చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని తెలియపరుస్తున్నాడండి. ఇప్పుడు కుండ ఉంది, కుండను మనం వాడుతూ ఉంటాం. ఆ కుండను వాడి ఒక్కసారి అది పగిలిపోయింది అనుకోండి, అది మళ్ళా ఉపయోగపడిద్దా? కానీ జిగటగల కొమ్మరి చేతులకి వెళ్తే మళ్ళా దాని యొక్క రూపమును తను సరి చేస్తాడండి. ఇదే మన పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మనమందరం ఆయన చేతుల్లోకి రావాలి, ఆయన ప్రేమలోకి రావాలి, ఆయన కాపుదల్లోకి రావాలి, ఆయన భక్తిలోనికి రావాలి, ఆయన విశేషమైనటువంటి ఆశీర్వాదం పొందినటువంటి జనముగా దేవుని యొక్క కబంధ హస్తాల్లో మనం ఉండగలిగితే ఆయన చేతిలో ఉన్నటువంటి నిత్యము సంతోషము, సమాధానము మీ అందరికీ సమృద్ధిగా దయచేయును గాక. హల్లెలూయా. అసలు మనిషిని ఎందుకు దేవుడు సృష్టించారు అన్న ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా పిల్లరా? మనిషిని అసలు దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆయన సమస్తాన్ని సృష్టించాడు కదా, ఆయనే ఏలచ్చు కదా, ఆయనే పరిపాలించవచ్చు కదా, ఆయనే సమస్తము సరి చేసుకోవచ్చు కదా అనే ఆలోచన మనకు రావచ్చు. తనతో పాటు సహవాసం చేయాలని మనల్ని దేవుని చేతులతో మనల్ని సృష్టించాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. రెండవదిగా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఆయన మన కొరకు మరణించే అంత ప్రేమ మన పక్షాన కనపరిచాడండి. మూడవదిగా, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక దేవుడు మన కొరకు మరణించి పునరుత్థానుడయ్యాడు. ఎందుకంటే ఆయన పునరుత్థానపు శక్తిని పొందుకోకపోతే ఆ పునరుత్థానపు శక్తి మనకు రాదు. రేపు మధ్యాకాశంలో రెండవ రాకడలో దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనము దేవుడితో పునరుద్ధారణ శక్తిని పొందాలంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాలి మన కొరకు, ఆయన పునరుద్ధారుడు అవ్వాలి కనుక ఆ పునరుద్ధారణ శక్తిని మనకు దేవుడు దయచేసి ఉన్నాడండి. ఇంకా ప్రాముఖ్యము, ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడంటే పరలోక రాజ్యములో మనమందరము కూడా దేవదూతల సమూహముతో ప్రభువుని స్తుతించి ఆరాధించి ఘనపరచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. కనుక ప్రియులారా, మనము దేవుడి చేతిలో ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఈ మాటలు బోధిస్తున్నటువంటి సమయంలోనే మనం ఎవరి చేతిలో ఉన్నా మనది జ్ఞాపకం చేసుకుందాం.
దేవుడి చేతిలో మనం ఉంటే ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచన నడిపింపు మనకు దేవుడు దయచేస్తాడు. దేవుడి చేతిలో మనం ఉంటే కొన్ని సందర్భాల్లో ఈ లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు నీకు ఎదురవుతున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం నీకు దయచేస్తాడు. దేవుడి చేతిలో మనం ఉంటే నీవు నిత్యము వాక్యము వినటానికి, వాక్యాన్ని గైకొనటానికి, వాక్యానుసారంగా జీవించడానికి నీ యొక్క జీవితాన్ని సిద్ధపాటుగా కలిగి ఉంటామండి. దేవుని చేతిలో నీవు ఉంటే దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి మర్మముతో కూడిన మాటలు పరిశుద్ధాత్ముడు నీకు నిత్యము బోధిస్తూనే ఉంటాడండి. దేవుడి చేతులు మనకుంటే ఏమైనా సమస్యలు ఉంటాయా ఏమైనా సమస్యలు ఉంటాయా? ఏముండవు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి మనల్ని జయించే శక్తి దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చేతిలో మనం ఉంటే మన స్థితిగతులే దేవుడు మార్చేస్తాడు. దేవుడి చేతిలో మనం ఉంటే మన యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు దేవుడు మార్చేస్తాడండి. ఒక దేవుడి చేతులకు రావటానికి ఏదైతే లోపంగా ఉందో అది ఈ దినమున నీవు ప్రార్థనా పూర్వకంగా విడిచిపెట్టగలిగితే పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆయన చేతులతో నేను హత్తుకొని ఆయనకి ఇష్టమైన రీతిగా నిన్ను నా దేవుడు మలచును గాక. హల్లెలూయా. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. అందరూ పడతాండ. నీ చేతిలోతోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి, నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అనారోగ్యం ఉన్నప్పటికీ, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ ఆయన చేతితోనే నిన్ను లేపాడండి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడన్నది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన చేతి నీడలో నిత్యము మనము జీవించే వారంగా ఉండగలిగితే ఆయనే సమస్తము సమృద్ధిగా మన పక్షాన జరిగిస్తాడండి. ఇంకా ప్రియురా, ఏ కారణం బట్టి అయినను నీ జీవితము కొండవలే విరిగిపోయిందా ఒకసారి పరిశీలన చేసుకుందాం, లేక పాడైపోయిందా? అయితే బాధపడకము, నిరాశ చెందకము. నీ జీవితము అద్భుతముగా భావించగలిగిన దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుని యొక్క చేతుల్లోనికి నీవు రాగలిగినట్లయితే తప్పకుండా పరమ కుమ్మరైన దేవుడు నీ జీవితాన్ని అందముగా తీర్చి నిన్ను పనికొచ్చే పాత్రగా నా దేవుడు నిన్ను తయారు చేయును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరం మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ఈ రోజు నీ బిడ్డలందరినటువంటి మా అందరితో మీరు సూటిగా మాట్లాడారు తండ్రి. జగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో ఉండగలిగితే సంపూర్ణ సంతోషం కలుగుతుందని తెలియపరచావు తండ్రి. రెండవదిగా సమృద్ధి కలుగుతుందని తెలియపరచు. మూడవదిగా మీరు పరలోకపు వారసులు అవుతారని తెలియపరచావు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. మేమందరము నీ చేతిలో ఉండే కృప దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ప్రభువా,
ఈ లోకంలో మేము జీవిస్తుండగా అనేక రకాలుగానైనా తండ్రి ఎన్నో శోధనలు మేము ఎదుర్కొంటున్నాం, ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం, ఎన్నో ఇబ్బందులు గుండానైనా తండ్రి, శ్రమలు గుండా తండ్రి, అపవాది అనేక రకమైన ఆటంకాలు కుటుంబాలుగా చేస్తూ ఉన్నాడు ప్రభువా. అయినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించేటువంటి శక్తివంతమైన చేతుల్లోకి మీరు రండి అనగా, మీ దేవుడినైనా, మీ తండ్రినైనా, మీ రాజునైనా నా చేతుల్లోకి మీరు రండి అని ఆహ్వానించావు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇక నుంచి మేమందరము నీ చేతిలో ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కాపుదల్లో మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రతి విషయంలో మీరు మాకు సహకారిగా ఉండండి దేవా. ఇదిగో అపవాది గర్జించిన మమ్మల్ని ఎవరు మిగులు ఎదురు చూస్తూ ఉండగా మమ్మల్ని అందరిని మీరే పోషించుదురు కాక, మమ్మల్ని అందరిని మీరే కాపాడుదురు కాక, మమ్మల్ని అందరినీ మీరే తండ్రి మీ సంరక్షణలో పూర్తి ఆనందము, సంతోషము, సమాధానము దయచేస్తూ అంత మాత్రమే కాకుండా సమృద్ధిగా ఆశీర్వదించుదురు కాక. ఇదిగోనైనా ప్రభా, మీ సన్నిధిలో నీ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డని పేరు మీరు దీవించండి ప్రభా. వారి మీ చేతిలో తండ్రి మీరు హత్తుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకవేళ ఎవరైనా బాధలో ఉంటే వారికి బాధ నుంచి విడుదల ఇచ్చేయండి తండ్రి. నా దేవుని చేతిలో నేనున్నాను కనుక దేనికి నేను భయపడకూడదు. దేవుని అందే భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిత్యము సంతోషము, ఆనందము, సమాధానము దయచేవాడు ఉన్నాడు కనుక దేవునితో నేను సహవాసం కలిగి ఉండాలి, ఆయన ప్రేమను నేను పొందాలనే ఆ యొక్క ఆత్మీయ ఆలోచన బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాలుగా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రతి విధమైన అపవాది యొక్క కుయుక్తిని మీరు లయపరిచి నీ చేతి నీడలో నిత్యము నీ బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పోషించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబాల్లో బిడ్డలకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగించండి, నిందలు ఉంటే తొలగించండి, అపజయాలు ఉంటే తొలగించండి ప్రభా. ఇది మొదలుకొని మీరే మీ బిడ్డల తోడై ఉండి మీరే మీ చేతితో మమ్మల్ని పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తూ అబ్రహాము వలె నీ స్నేహం పొందుకోవటానికి, మోషే వలె నమ్మకమైన వారుగా ఉండటానికి, యోబు వలె భక్తి కలిగి ఉండేటువంటి ఆ గొప్ప కృప మా అందరికీ మీరు దయచేయమని, ప్రాముఖ్యంగా నీ ప్రభువు బలలో పాల్పొందిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా శరీరము తిని నా రక్తము తాగువారు నా వారు, నేను వారితో ఉంటానని తెలియపరచండి. మీరు మాతో ఉండి తిరిగి పరిశుద్ధ దినం ప్రభు బలలో పొందే వరకు అపవాదిని జయించే ప్రార్థనా శక్తి మాకు దయచేయండి. ప్రతి విషయంలో కూడా విరిగి నెరిగిన మనసుతో తగ్గింపు కలిగి మా మాట చేతనైనను, మా చూపు చేతనైనను, మా నడక చేతనైనను, మా ఆలోచన చేతనైనను, ప్రతి చేతనైనను మీకు దూరస్తులుగా ఉండకుండా మీకు సమీపస్తులుగా మీ చేతి నీడలో ఎదిగేటువంటి కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ, ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా, యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలు నీ మాటలు వింటూ ఉండగా వారు కూడా నీ చేతిలోనైనా కప్పబడే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఆనాడునైనా ప్రభా నీ బిడ్డలందరూ నీ మాట మీద దృష్టి ఉంచి వారికి ఆహారం లేదు, వారికి నీరు లేకపోయినప్పటికీ వారికి జీవాహారాన్ని వారిని మీరు దయచేసిన దేవా. నీ చేతులకు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేర్చబడి 5,000 మందికి ఆహారముగా ఏర్పడపడ్డాయో మమ్మల్ని కూడా తండ్రి మీ చేతిలో మలుచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు మా పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు తెలియపరుస్తూ, నీ చిత్తమైతే మేమందరము పరలోక రాజ్యములను చూసి ఆ ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడే పరలోక సంబంధమైనటువంటి మర్మముతో కూడిన ఆలోచన మా అందరికి మీరు దయచేయమని, నీ చేతి నీడలో మమ్మల్ని మీరు కాపాడి పోషించి బలపరిచి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దామండి అందరం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము.
మమ్మల్ని శోధనలోకి తెక దుష్టు నుంచి తప్పించుకో. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడిన మీ అందరికీ తోడై ఉండి, ఇదిగో దేవుని చేతిలో మీరు ఉన్నారన్నది దేవుడు మీరు జ్ఞాపకము చేసి ఆయన చేతిలోనే మిమ్మల్ని మలుచుకొని సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా, ఆనందకరమైనటువంటి జీవితము నా ప్రభువు మీకు దయచేసి నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, ఆయన కాపుదల, ఆయన సమాధానం మీ అందరికీ దేవుడు తోడై ఉండి నడిపించి ఆయన చేతిలో మిమ్మల్ని దేవుడు స్థిరపరచి సంతోషము, ఆనందము, సమాధానము దేవుడు మీకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. పేరు పేరున థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.